నమస్తే. ఈరోజు సాక్షి దినపత్రిక ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. బీజేపీ బీసీసీఎం అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల మద్దతు కూడగట్టంపై కమలదళం ఫోకస్. ఆనవాయితీని కాదని అభ్యర్థిని కూడా ముందే ప్రకటించే దిశగా యోచన. అధికారంలోకి వస్తే బీసీలకు తగిన సంఖ్యలో మంత్రి పదవులు కూడా. నెలాఖరులోగా బీసీ గర్జన సభ, మోదీ లేదా అమిత్ షాతో ప్రకటించే ఛాన్స్. ఇప్పటికే పార్టీలో బీసీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చామంటున్న కాషాయ నేతలు. వారికే 40 అంతకన్నా ఎక్కువ సీట్లు కేటాయించేలా కసరత్తు. దీంతో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో బీసీ ఓట్లు కూడా పడేలా చేస్తుందనే ఆలోచన. అటు రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు. ఆ దిశగానే ఇంద్రసేన రెడ్డికి గవర్నర్ పదవి అంటున్న నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో దూకుడు పెంచుతున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటూ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే పనిలో ఉన్న బీజేపీ ఇవాళ రేపట్లో మొదటి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఆ జాబితాలో ఎక్కువగా బీజేపీ బీసీ అభ్యర్థులను చూసుకుంటుంది. బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లు గంపగుత్తుగా ఆ పార్టీకే పడతాయనే ఆలోచన కూడా పార్టీలో ఉంది. తెలంగాణలో బీసీలు 52% పైగా ఉన్నారని ఒక అంచనా ఉంది. ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక కులాలకు సంబంధించిన వ్యక్తులకు కీలక పదవులను కట్టబెట్టిన బీజేపీ వచ్చే రోజుల్లో బీసీలను మరింతగా తమ పార్టీ వైపు ఆకర్షించే విధంగా కసరత్తు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో 19 ఎస్సీ 12 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బీసీ ఓట్లు ఉన్నాయి. మిగతా చోట్ల బీసీలకు సీట్లు ఇవ్వడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలను గెలిపించుకునే అవకాశం కూడా ఉంటుందని బీజేపీ మంత్రాంగంగా ఉంది. వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి బీజేపీ బీసీలకు బాసటగా నిలుస్తుందన్న సందేశాన్ని ఇవ్వాలన్న యోచనలో కూడా ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికే బీజేపీలో 4 కీలక నాయకులు ఉన్నారు. ఆ విషయాన్ని పత్రిక ప్రముఖంగా అందించింది. తెలంగాణలో 52 నుంచి 54% ఉన్న బీసీలకు కీలక పదవులు అప్పగించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని భావిస్తున్న బీజేపీ అసలు బీజేపీలో ఉన్న బలమైన బీసీ నాయకులు ఎవరన్న దానిపై అన్వేషణ చేస్తోంది. ఆ వివరాల ప్రకారం సాక్షి పత్రిక ప్రముఖంగా 4 పేర్లను కీలకంగా అందించింది. బీసీ కీలక నేతల్లో ఛాన్స్ ఎవరికి? ఇప్పటికే పార్టీలో బీసీ నేతలకు కీలక పదవులు అందాయని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కె లక్ష్మణ్కు తొలుత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, తర్వాత యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత పార్టీలో కీలక పదవులైన పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యులుగా నియమించారని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్కు తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెప్తున్నారు. ఇక బీసీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ప్రాధాన్యత ఇవ్వడం, ఎన్నికల్లో ఆయనకి ఇచ్చిన హామీని నెరవేర్చేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన వచ్చిందని వివరిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాసం వెంకటేశ్వర్లు యాదవ్ను నియమితులయ్యారని పేర్కొంటూ నాయకులు క్లారిటీ ఇస్తున్నారు. మరోవైపు ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్లో నెంబర్ 2గా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషించిన ఈటెలకు బీజేపీలో చేరాక ప్రాధాన్యం అందిందని, కీలక కమిటీల బాధ్యత అప్పగించారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. బీసీ నేత అయిన ఈటెల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ సెక్షన్లు, కుల సంఘాల నేతలు, ముఖ్యులను కలుస్తూ బీజేపీకి సానుకూలత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వివరిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఈ నేతల్లో ఒకరు సీఎం అయ్యే అవకాశం మెండుగా ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాస్తవానికి తెలంగాణలో ఈటెల రాజేందర్కు ఉన్న ఫాలోయింగ్ మనం చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా లేదు. ఇప్పటికే బీసీ వర్గాల్లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ముదిరాజులు, పద్మశాలీలు, ఇంకా మున్నూరు కాపుల్లో ఈటెల రాజేందర్కు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన వెళ్తున్న బహిరంగ సభలకు కానీ, ఆయన వెళ్తున్న ప్రచార సభలకు కానీ పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. వచ్చే రోజుల్లో తెలంగాణకు బీసీ సీఎం ఎవరైతే బాగుంటుందన్న చర్చ జరిగినప్పుడల్లా ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉంటున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించి ఉండడం, అంతేకాకుండా అసెంబ్లీకి 5 సార్లు ఎన్నికవ్వడం, ఓటమి ఎరుగని నాయకుడిగా ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలు కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. తెలంగాణలో ఉన్న సుమారు 70-80 లక్షల ముదిరాజు ఓట్లన్నీ బీజేపీకి గంపగుత్తుగా పడాలంటే ఈటెల రాజేందర్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందన్న చర్చ కూడా ఉంది. మరో బీసీ నేత మాజీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ ఆయన విషయంలో పార్టీ ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సి ఉంది. అదే సమయంలో లక్ష్మణ్ ప్రస్తుతం ప్రజా రాజకీయాలకు దూరంగా ఓన్లీ పార్టీ యాక్టివిటీస్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకు పరిమితమై ఉన్నందున
సీఎంగా ఎవరుంటే బాగుంటుందనే చర్చ జరిగినప్పుడు ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వస్తోంది. ఈటెలకు ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ పార్టీకి కలిసి వస్తాయని, వచ్చే ఎన్నికల్లో ఈటెల ద్వారా పార్టీ లబ్ధి పొందుతుందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు.